హాయ్ అండి, నమస్తే. చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు కదా. అది ఎందుకో త్వరలో వీడియో చేసి పెడతానని చెప్పాను కదండి. అది ఈరోజు ఈ వీడియో అనమాట. ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి 11వ తారీఖున ఫంక్షన్లో మా తాతయ్య మా అందరితో చాలా సంతోషంగా గడిపిన క్షణాలండి. నేను సరదాగా తీసిన వీడియోస్ ఇలా యూజ్ అవుతాయి అనుకోలేదండి. ఫంక్షన్ రోజు మార్నింగ్ మా తాతయ్య టిఫిన్ చేస్తుంటే, తాతయ్య పంచి కిందకి దింపుకో తాతయ్య అని అంటున్నాను అనమాట నేను. ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి 22 అండి. అంటే 21వ తారీఖు నైట్ అయితే మా తాతయ్య అందరితో మాట్లాడుతూనే సడన్గా మా అందరికీ దూరం అయ్యారండి. చిన్నమామయ్య వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి. బాగా చదువుకోండి అయ్యా, చెప్పిన మాటేనండి అని. అలాగే పెద్ద మామయ్యకి ఫోన్ చేసి బొడ్డోళ్ళతో, అంటే చిన్న మనవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళతో కూడా మాట్లాడారనమాట. మాట్లాడిన కొంచెం సేపటికి తాతయ్య సడన్గా షేక్ అవుతున్నారంట, పడుకున్న మనిషి. ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజు గుడికి వెళ్తే అమ్మమ్మ తాతయ్య కూడా గుడికి వచ్చారండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే శివాలయం గుడి అనమాట. నేను అప్పుడు తీసిన వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకో కుదరక నేను ఇంక వీడియోస్ డిలీట్ చేశానండి. ఈ వీడియో ఒక్కటే మిగిలిందనమాట. ఇది ఇందులో యాడ్ చేశాను నేను, గుర్తుగా ఎప్పటికీ ఉంటుంది తాతయ్య మనందరితో ఉన్న వీడియో అని. సడన్గా పడుకున్న మనిషి మాట్లాడుతూ పప్పు తీసుకెళ్ళి అమ్మమ్మని చిన్నమామయ్య వాళ్ళకి ఇచ్చిరమ్మంటే రూమ్లోకి వెళ్ళి పప్పు పెట్టి వచ్చేసరికి తాతయ్య షేక్ అవుతుంటే ఇంకా మా చిన్నమామయ్య వాళ్ళ వైఫ్ని పిలిచి, ఇంకా తాతయ్య ఏంటమ్మ ఇలా ఉన్నాడు అని ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేసి ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి తను ఇంకా లేరు, మాకు దూరం అయ్యారని అయితే చెప్పారంట. అంబులెన్స్ వాళ్ళు ఎదురొచ్చి కూడా అదే చెప్పారంట. ఈ బాక్స్లో పెట్టిన వీడియోస్ అయితే మేము తాతయ్య చనిపోయినప్పుడు బాక్స్లో పెట్టిన వీడియో ఎందుకు తీసాము అంటే, చెల్లి అమెరికాలో ఉంది కదండి, తనకి చూపించాలని చెప్పేసి వీడియో తీసామన్నమాట. ఈ వీడియోస్ వచ్చేసి మా వారు తీశారండి. తాతయ్య చనిపోతే ఎంటర్టైన్మెంట్గా మేమైతే వీడియోస్ ఏం తీసుకోలేదు. మేము బాధల్లో ఉన్నామన్నమాట. బాధపడుతూ ఉన్న టైంలో మా వారికి ఎలా అనిపించిందో ఆలోచన నాకైతే తెలీదు. చిన్న వీడియోస్ అయితే మా వారు తీశారు. మా తాతయ్య గారు ఉన్నంత కాలం కూడా వాళ్ళు పెట్టాలి వీళ్ళు పెట్టాలి అని ఎదురు చూసిన క్షణాలు లేవండి. ఏది తినాలనిపిస్తే అది వండించుకొని తినేవాడు అనమాట అమ్మమ్మతో. చికెన్ కావాలంటే చికెన్, చేపలు కావాలంటే చేపలు, లేదంటే పచ్చిమిరపకాయలు టమాటోలు పచ్చడి కావాలన్నా, సాంబార్ కావాలన్నా అప్పటికప్పుడు రెడీ చేసుకో. తాతయ్యకి ఏది తినాలంటే ఆ వెజిటేబుల్స్ తెచ్చి అమ్మమ్మతో ఆ రెసిపీ చేయించుకొని తినేవాళ్ళు అనమాట. ఎవరో వచ్చి పెట్టాలి, మేము తినాలి ఆ ఆలోచనే ఉండదన్నమాట. తాతయ్యకి నచ్చింది వండించుకొని తినడమే. ఇది వచ్చేసి తాతయ్య అంత్యక్రియలకి చేస్తున్న కార్యక్రమం అండి. తాతయ్యని చూడండి, పూల రథం పైన ఎన్ని పువ్వులు ఎన్ని పూల దండలో సంబరంగా తీసుకెళ్తున్నారనమాట. తను ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండాలని.
తాతయ్యకి 6 నెలల క్రితం హార్ట్ సర్జరీ జరిగిందండి. అప్పటి నుంచి కొన్ని రోజులు కొరగల్లులో అంటే మా ఊర్లో, ఎక్కువ రోజులు తెనాల్లో ఉంటున్నారనమాట. ఎందుకంటే అక్కడ కారు ఉంటుంది, ప్లస్ హాస్పిటల్స్ అందుబాటులో ఉంటే బాలేదన్నా తీసుకెళ్ళొచ్చు అని. మామయ్య అక్క తాతయ్య డైరెక్ట్గా పడ్డ బాధలను అయితే చూశారు కదండి. అన్ని బాధలు పడి కూడా తాతయ్య ఆఖరికి ఇలా అవ్వటం ఏంటి, తగ్గింది కదా, బాగానే ఉన్నారు కదా, పెయిన్ వస్తుంటే మెడిసిన్స్ కూడా మార్చి తీసుకొస్తున్నారు కదా, ఇప్పుడు బాగాలేదంటే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు కదా, సర్జరీ జరిగినప్పుడు అన్ని బాధలు పడి కూడా తాతయ్య నువ్వు ఇలా దూరం అవుతావా, మాకు తగ్గింది కదా తాతయ్య అని అక్క. మామయ్య వాళ్ళ ఇద్దరు దుఃఖం అయితే మనం చెప్పలేమండి, అంత బాధపడ్డారు ఇద్దరు కూడా. తాతయ్య చనిపోయి తీసుకెళ్లే రోజు కూడా చాలామంది జనం వచ్చారండి. ఎంతగా వచ్చారంటే రోడ్డుకి ఇరుకిరుగ్గా ఉందన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు. అలాగే తాతయ్య కార్యక్రమం రోజు కూడా ఆడవాళ్ళు అంతమంది వచ్చారండి, చాలామంది జనం వచ్చారండి. ఆకలి అన్నవారికి అన్నం పెట్టి ఆకలి తీర్చే మనస్తత్వం ఉన్న మా తాతయ్య అండి. ఎవరినైనా సరే మంచితనంతోనే చూస్తారు. తనకి తొందరగా కోపం అంటూ రాదు, కోపం వస్తే కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి తాతయ్య పెద్ద కర్మ కార్యక్రమానికి సంబంధించిన పనులండి. ఇవన్నీ వీడియో షూట్ చేసి పెట్టడానికి గల కారణం, మా తాతయ్యని మేము ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటప్పుడు మా తాతయ్య మాకు ఇంకెప్పుడు కనిపిస్తారు, ఆ వీడియో తీయకపోతే మా తాతయ్య మాకు ఇంకెప్పుడు కానరారు. ఆ వీడియోస్ తీసుకోబట్టే మా తాతయ్య మాకు ఎప్పుడు గుర్తొచ్చినా కూడా మేము చూసుకోగలుగుతాం అన్నమాట. అందుకని చెప్పేసి మా తాతయ్య వీడియోస్ అయితే నేను ఇలా అప్లోడ్ చేయడానికి కారణం అండి. మీలో ఎవరికైనా నచ్చకపోయినా కూడా నేను చేసేదేం లేదు, మా తాతయ్య పైన మాకున్న ప్రేమ అనమాట. ఇంతకుముందు నేను వీడియోస్ చేస్తలేదు అనుకున్న వాళ్ళు మా తాతయ్య వీడియోస్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తే చూసి తాతయ్యని ఉన్నప్పుడు వీడియోస్ లేనప్పుడు వీడియోస్ చూసి ఇంతకాలం వీడియోస్ చేస్తుంటే ఏమో అనుకున్నాము, వీడియోస్ తీస్తున్నందుకు గ్రేట్ అని నాతో డైరెక్ట్గా చెప్పారండి. మా తాతయ్య పెద్ద కర్మ కార్యక్రమం ఒక కార్యక్రమంలా కాకుండా ఒక పెళ్ళిలాగా జరిపారండి. పెళ్ళిలాగా అని పెళ్ళితో పోలుస్తున్నారు ఏంటి అంటే, తాతయ్య ఉన్నప్పుడు ఎంత దర్జాగా ఉన్నారో తను లేనప్పుడు కూడా అంతే దర్జాగా జరగాలి, ప్రతి పని ఎక్కడా లోపం లేకుండా అని. ఫుడ్ విషయంలో కానీ అంటే కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి కానీ ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి లోటు అనేది లేకుండా చేశారు. తాతయ్య వ్యవసాయం చేశారండి ఎద్దులతో, చూడండి, అందుకనే వీటితో ఫోటో అయితే చేయించారనమాట. ఈ ఫొటోస్ అన్నీ చూసి మేము కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారుస్తూ ఉన్నామన్నమాట, ఏం చేయలేకపోయాము. మా తాతయ్య మా అందరినీ బాగానే చూసుకున్నారండి, ఎవరిని లోపంగా చూడలేదన్నమాట. తాతయ్య పెద్ద కార్యక్రమానికి సంబంధించిన వంట పనులండి. మార్నింగ్ టిఫిన్లోకి చట్నీకి సంబంధించినవండి ఇవి. ఇది వచ్చేసి స్వీట్ అండి, బ్రెడ్ హల్వా. అంటే పెద్ద కార్యక్రమం రోజు భోజనాల పైన వేస్తారు కదండి మెనూ మీద, మెనూకి సంబంధించిన స్వీట్ అనమాట, బ్రెడ్ హల్వా చేశారు. అలాగే టిఫిన్స్ అయితే చేస్తున్నారండి, ఒక సైడ్ అయితే మటన్ కర్రీ చేస్తున్నారు. కార్యక్రమానికి 1500 మందినో అంతకన్నా ఎక్కువ మందినో పిలిచారండి, నెంబర్స్ అయితే కరెక్ట్గా గుర్తులేదు. మెనూ వచ్చేసి చికెన్ కర్రీ కింటా 80 కేజీలు అంటండి. మటన్ వచ్చేసి 12 యాటలు తీసుకొచ్చారు. అలాగే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ గ్రేవీ, తలకాయ చారు, బోటీ కర్రీ, హాట్ వచ్చేసి గారె, స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా ఇలా అరేంజ్ చేశారండి. ఫస్ట్ అయితే చేపల పులుసు అనుకున్నారు. చేపల పులుసు, మటన్ కర్రీ చూసిన తర్వాత చేపల పులుసు సరిగ్గా తినరు, పక్కకు నెట్టేస్తారు. అదొకటి, ప్లస్ ఎవరికైనా చేపములు గుచ్చుకున్నా కూడా పలానా భోజనాలకు వెళ్ళి ఇలా అయ్యింది అని చెప్పుకుంటారు. ఇంకా ఇంకొకటి ఆలోచించారండి, అంటే భోజనం చేయటం కూడా లేట్ అయిపోద్ది, ఇంకా వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని కూడా ఆలోచించి చేపలు క్యాన్సిల్ చేసి ఇంకా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ,
అలాగే మటన్ గ్రేవీ కర్రీ, బోటీ కర్రీ, తలకాయ చారు ఇలా చేశారండి. ఒక్కొక్క గిన్నెకు వచ్చి 50 కేజీలు అంటండి. మొత్తం 5 గిన్నెలు వండారనమాట. అంటే 2 క్వింటాలన్నర అయిందండి మటనే వచ్చేసి. ఒక యాటపోతునైతే ఆపారండి, ఎందుకంటే తక్కువ అయితే అప్పుడు కట్ చేసి వండొచ్చు, ఇంకా సరిపోయిందంటే సాయంత్రం ఇబ్బంది ఉంటుందండి, అప్పుడు చేయొచ్చని. ఇది వచ్చేసి వంట వాళ్ళు లేడీస్ వస్తారు కదండి, బోటీ క్లీన్ చేస్తున్నారు అనమాట. చూడండి ఎంతమంది క్లీన్ చేస్తున్నారో. వంట చేస్తుంటే మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చున్నారండి. వీడియో చేసుకుంటూ వస్తే తాతయ్య వాళ్ళ తమ్ముడు కరెంట్ వాళ్ళండి. నేను మీ సబ్స్క్రైబర్నమ్మా, చాలా బాగా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు వీడియోస్ అన్నారండి. ఇదైతే మటన్ ఇంకా క్లీన్ చేస్తున్నారనమాట. కొన్ని యాటలు ఇంకా కట్ చేస్తున్నారు కదా, అందులో భాగం అండి. ఇదైతే మార్నింగ్ అయిపోయిందండి. తాతయ్య ఫోటో పెట్టడానికి స్టేజ్ అలంకరిస్తున్నారనమాట. ఇంకా ఈ పైన చేసిన తాతయ్య ఫోటో చుట్టూ చేసిన అలంకరణ కాకుండా మేము కింద గ్రీన్ మ్యాట్స్ పైన రోజ్ పెటల్స్, బంతి పువ్వులతో కూడా చేశానండి నేను. ఆ వీడియో అయితే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవటం వల్ల నేను తీయలేకపోయాను. తాతయ్య చాలా గ్రాండ్గా ఉండాలి స్టేజ్ అని చెప్పేసి వాళ్ళు గ్రీన్ మ్యాట్స్ వేస్తే నేను దానిపైన రోజ్ పెటల్స్, బంతి పువ్వులు అయితే వేశాను. అది వీడియో చేసిన తర్వాత మెనూ రెడీ అయిందంటే ఇంక ఇక్కడికి వచ్చామండి. ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. కర్రీ అయితే రెడీ అయింది. ఇది 5 గిన్నెల కర్రీ అండి. 5 గిన్నెల కర్రీ రెడీ అయితే చేసిన వీడియో అక్క నేను వచ్చి వీడియో చేస్తూ వెళ్ళామన్నమాట. తాతయ్య కార్యక్రమానికి మేము చేసిన అరేంజ్మెంట్స్ ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి ఈ వీడియో చేసామండి. ఎవరికైనా నచ్చకపోయినా చేసేది ఏం లేదు. మా తాతయ్య కోసం మేము ఎలా ఘనంగా చేశామో, మామయ్య వాళ్ళిద్దరూ ఎంత ఘనంగా చేశారనేది గుర్తుండాలనే చేసిన వీడియో అనమాట. ఈ రైస్కి ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా మేము వంట దగ్గర నుంచి అయితే ఇంటికి వెళ్తున్నామండి. ఇది టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, పునుగు చట్నీ, రెడ్ చట్నీ, పల్లీ చట్నీ, రెడ్ చట్నీ అండి. అలాగే బోటి మనకి మటన్ కట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుందండి, దాన్ని కూడా కొనుక్కొచ్చుకొని వండుకుంటారనమాట. అది కూడా ఫ్రై చేసి పెట్టారు. మా తాతయ్య వాళ్ళ రెండో అన్నయ్య అండి, తాతయ్యలానే ఉంటారు. మా నాన్న అన్నమాట. కృతిక్ని ఎత్తుకోమని ఇస్తుందండి. ఆయన వస్తానికి చూస్తున్నాడని ఇంక నుంచున్నాడు అనమాట నాన్న. మా తాతయ్య వాళ్ళ అన్నయ్య అప్పుడేనండి వచ్చారు. టిఫిన్ చేయమంటే టిఫిన్ చేస్తున్నారు. ఆ బ్లడ్ ఫ్రై కూడా టిఫిన్తో పాటే పెట్టారండి. అది నార్మల్గా అయితే కావాలనుకున్న వాళ్ళు కొనుక్కొచ్చుకొని వండుకొని తింటారనమాట. మనం చికెన్ ఫ్రై ఎలా చేస్తాం అలాగే ఆ బ్లడ్ ఫ్రై కూడా చేస్తారు. అది వేస్ట్ చేయకుండా మార్నింగ్ టిఫిన్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇడ్లీ, పునుగు అలాగే బ్లడ్ ఫ్రై కూడా పెట్టారనమాట. ఇదైతే అమ్మమ్మని రెడీ చేశారండి. కొంచెం సేపు ఉండాక చుట్టాలందరూ వస్తారు కదా. తాతయ్య ఫొటోసు హాల్లో ఒకటి డెకరేషన్ చేశారండి, అలాగే బయట ఒకటి డెకరేషన్ చేశారనమాట. ఇక్కడ ఫొటోస్కి అయితే బొట్లు పెడుతున్నారండి. బొట్టు ఇంటి దేవర బొట్టు ఏం బొట్టు అని అడుగుతున్నారు, అలా అంటారంటండి, నాకైతే తెలీదు. దేవర బొట్టు పొడవు బొట్ట, రౌండ్ బొట్ట అని అడిగితే మా దేవర బొట్టు పొడవు అని చెప్తున్నారనమాట వాళ్ళు. వాళ్ళ దేవర బొట్టు పొడవంట, అందుకని ఈ ఫోటోకి బొట్టు పెడుతున్నారు పొడవుగా. మా అనుష అక్క అయితే ఏడుస్తుందండి ఆ టైంలో, అక్క కూడా ఏడుస్తుంది. ఇది కింద స్టేజ్ పైన అలంకరించిన ఫోటో అండి. ఇక్కడ కూడా అక్క బొట్టు పెట్టడానికి వచ్చింది. తాతయ్యకి బొట్టు పెడుతుంటే అక్క బొట్టు పెడుతుంది. నేను వీడియో చేస్తూ ఏడుస్తున్నాను అనమాట. ఎందుకంటే మా తాతయ్యకి బొట్టు పెట్టడం ఏంటి, ఎంత అందంగా ఉన్నారు చూశారు కదండి మీరే ఫొటోస్లో. అది అప్పుడెప్పుడో ఫోటో కాదండి, ఫంక్షన్లో ఫిబ్రవరి 11వ తారీఖు దిగిన ఫోటోనేనండి. అంత అందంగా ఉన్నారు. మా అక్క ఏడుస్తుందండి ఇప్పుడు బొట్టు పెడతా. తాతయ్యకి బొట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి అని ఏడుస్తుందనమాట. నిజంగా అండి మా తాతయ్యని మేము ఎప్పటికీ మిస్ అసలు మర్చిపోలేమండి. మిస్ యూ తాతయ్య. ఈ వీడియో చేస్తానికి ఇంత గ్యాప్ ఇవ్వడానికి కారణం కూడా నేను ఎన్నో వాయిస్ ఓవర్లు ఇచ్చి డిలీట్ చేశానండి. ఇప్పటికీ నాకు ఏడుపు వస్తుందన్నమాట వాయిస్ ఓవర్ ఇచ్చే ప్రతిసారి. తాతయ్య పోస్టర్లు ఊర్లో అక్కడక్కడ అంటించారు కదండి, అవి కనిపించినప్పుడు కూడా నేను ఆ ఫొటోస్ చూడను అనమాట, పక్కకు తిప్పేసుకుంటాను. మా తమ్ముడు స్వీట్ తింటున్న ఫన్నీ వీడియో అండి, షార్ట్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. మా తాతయ్యకి 3 కూతుర్లు 2 కొడుకులండి. పెద్ద కూతురికి 1 కొడుకు 2 ఆడపిల్లలండి. రెండో కూతురికి 3 మగపిల్లలు అనమాట. మూడో కూతురికి 2 ఆడపిల్లలండి.
మూడో కూతురు పిల్లలు ఇద్దరు, ఒకళ్ళు చదువుకుంటున్నారు, ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు. పెద్ద కూతురు పిల్లలకి ముగ్గురికి పెళ్ళిళ్ళయి పిల్లలండి. రెండో కూతురు ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళయి పిల్లలండి. ఇద్దరు కొడుకులకి పెళ్ళిళ్ళయి పిల్లలండి, చిన్నపిల్లలు అనమాట. ఇంత పెద్ద ఫ్యామిలీ అండి. తాతయ్య వాళ్ళ అన్నదమ్ములు కూడా పెద్ద ఫ్యామిలీ అనమాట. అలాగే అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్క చెల్లెలు పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇంతమందిని వదిలేసి మా తాతయ్య సడన్గా దూరం అయ్యారండి. మా అందరికైతే చాలా బాధగా ఉంది. మిస్ యూ తాతయ్య, లవ్ యూ తాతయ్య. ఇలా వీడియో చేసి పెట్టినందుకు మీ అందరికీ ఎలా అనిపించిందో, మంచిగా అనిపించినా కామెంట్ చేయండి, మీకు నచ్చకపోయినా కామెంట్ చేయండి. నాకేం బాధ లేదండి. ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం అనుకొని తీసిన వీడియో అనమాట ఇది. మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. తాతయ్య కార్యక్రమం చాలా ఘనంగా జరిగిందండి. ఎంతమంది జనం వచ్చారంటే అంతమంది జనం వచ్చారు.